వెల్కమ్ టు ది అజయ్ భారత్. ఫ్రెండ్స్, 1953లో ఒక చిన్న ఓడ వల్ల అమెరికాకి భారత్కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎందుకు ఏర్పడిందో తెలుసా? 5500 టన్నుల రబ్బర్ని తన గదుల్లో నింపుకొని పోలిస్ దేశానికి చెందిన మర్చెంట్ షిప్ ఎస్ఎస్ మిక్కీ విజ్, ఇదొక ఓడ కొలంబో రేవులో నిలిచి ఉంది. ఆ నౌకలోని సిబ్బంది వేసవి వెండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. షాంఘైకి సమీపంలోని టియాన్జిన్ నౌకాశ్రయానికి వెళ్లాల్సిన ఈ మిక్కీ వీవ్స్ ప్రయాణం భారత అధికారుల విజ్ఞప్తి మేరకు కొంచెం లేట్ అయిపోయింది. ముంబైలో లోడ్ చేసిన 500 కిలోల బరువున్న 2 ఇండస్ట్రియల్ కెమికల్ డ్రమ్ములని దించివేయాలని భారత్ కోరింది. అయితే ఆ నౌక ఏజెంట్లు దానికి అంగీకరించలేదు. ఎందుకంటే అప్పటికే కార్గో ఫీజు మేము చెల్లించామని, యాజమాన్య హక్కులు మారాయని వారు స్పష్టంగా చెప్పారు. చివరికి 1953 జూలై 31న ఆ నౌక తిరిగి ప్రయాణమైంది. ఈ రోజు ఇరాన్ లో జరుగుతున్న సంక్షోభం వల్ల మన దేశ ప్రధాని నరేంద్ర మోడీని జాతీయ సార్వభౌమాధికారాన్ని, దేశ నైతిక విలువల్ని తాకట్టు పెట్టారని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులు భారత్ కి జరగడం కొత్త ఏం కాదని డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. సేమ్ ఇలానే 1953లో ప్రధానిగా ఉన్న నెహ్రూ కూడా తన సిద్ధాంతాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే, చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో కేరళలోని అలువలో సేకరించిన థోరియం నైట్రేట్ ని చైనాకు అమ్మేందుకు నెహ్రూ అంగీకరించారు. అయితే దీనివల్ల ఎదురయ్యే ఆర్థిక పరిణామాలని ఆయన ఊహించలేకపోయారు. అప్పట్లో ఆ ఎగుమతి విలువ 40,500 రూపాయలు, అంటే ఈ రోజు లెక్కల్లో 5.6 మిలియన్ రూపాయలు. అమెరికా రాయబారి జార్జ్ అలెన్ నెహ్రూని కలిసి చైనాకు ఈ ఎగుమతిని కొనసాగిస్తే భారత్ ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. అప్పుడు నెహ్రూ చాలా గట్టిగా సమాధానమిస్తూ, భారత్ ఎవరితో వ్యాపారం చేయాలో అమెరికా చట్టాలు నిర్ణయించలేవని, జాతీయ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడబోమని చెప్పారు. కానీ షాకింగ్ విషయం ఏంటి అంటే, తెర వెనుక నెహ్రూ గారు తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధమైపోయారు. ఎందుకంటే అప్పట్లో అమెరికాలో బ్యాటిల్ యాక్ట్ అనే చట్టం ఉండేది. దీని ప్రకారం సోవియట్ కూటమి దేశాలకి ఆయుధాలు, అణు ఇంధన సామగ్రి, పెట్రోలియం వంటి వ్యూహాత్మక వస్తువులని సరఫరా చేసే దేశాలకి అమెరికా తన ఆర్థిక సైనిక సహాయాన్ని నిలిపివేసింది. భారత్ ఈ ఎగుమతిని వ్యాపారం అని వాదించినా అమెరికా మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణించింది. అదే సమయంలో తెలంగాణలో కమ్యూనిస్ట్ తిరుగుబాటుని అంచడానికి నెహ్రూ ఒక రహస్య కమిటీని వేశారు. అప్పట్లో ఐబీ డైరెక్టర్ సంజీవి పిల్లై సిఐఏ అధికారులతో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కూడా అప్పుడే మొదలయ్యాయి. ఒకవైపు సరిహద్దు రక్షణ, మరోవైపు అంతర్జాతీయ ఒత్తిడి. ఈ క్రమంలో నెహ్రూ ఆ థోరియం ఎగుమతిని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. అమెరికా నిరసనల తర్వాత భారత్ అధికారులు దీనిపైన వివరణ ఇస్తూ థోరియం ఎగుమతి గురించి తమకు తెలియదని, అది పొరపాటుగా జరిగిందని సర్ది చెప్పారు. చివరికి వ్యూహాత్మక వస్తువుల ఎగుమతులపై కఠిన నియంత్రణలు విధిస్తామని భారత్ హామీ ఇచ్చింది. నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రతి ప్రధాని ఇలాంటి క్లిష్ట పరిస్థితులని ఎదుర్కోవాల్సి వచ్చింది. వ్యూహం అంటే కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాదు, అది సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాల సమాహారం కూడా. వాస్తవ ప్రపంచంలో సిద్ధాంతాల కంటే రాజీలే ఎక్కువగా పనిచేస్తాయి. ప్రధానులు తమ విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాలి, ఎందుకంటే ప్రతి చిన్న పొరపాటు భవిష్యత్తులో బయటపడుతుంది కనుక. నేనింతకు మునుపు చెప్పినట్టుగా ఈ ఎస్ఎస్ మిక్కీ విజ్ అనే ఓడ కేవలం కెమికల్స్ మాత్రమే కాకుండా శ్రీలంక నుంచి చైనా వరకు రబ్బర్ని తీసుకెళ్తుంది. అదే టైంలో కొరియాలో యుద్ధం కారణంగా అమెరికా చైనాపై ఆంక్షలు విధించింది. కానీ శ్రీలంక తన ఆర్థిక అవసరాల కోసం తన దగ్గర బియ్యం లేక బియ్యంపై చైనాపై ఆధారపడాల్సి వచ్చింది. కాబట్టి చైనాకి రబ్బర్ని అమ్మింది. దీనివల్ల అమెరికా, భారత్, శ్రీలంక ఈ రెండిటిపైన చాలా తీవ్రంగా ఆగ్రహంగా ఉండేది. చైనా అప్పట్లో తన అణు కార్యక్రమాన్ని అప్పుడప్పుడు మొదలుపెట్టడం స్టార్ట్ చేసింది. భారత్లోని కేరళ తీరంలో లభించే మోనజైట్ అనే ఇసుక నుండి తీసే థోరియం నైట్రేట్ ని అణు ఇంధన తయారీలో వాడొచ్చు. అయితే అమెరికా భయం ఏంటంటే, భారత్ పంపే ఈ థోరియం ని చైనా తను అణు బాంబు తయారీకి గాని లేదంటే రియాక్టర్లకు గాని ఉపయోగపడుతుందని భయం. అందుకే అమెరికా ప్రధాని నెహ్రూని అంతగా ఒత్తిడి చేసింది. ఇది చారిత్రకమైన వాస్తవం. అమెరికాకు చెందిన కాంగ్రెస్ పాస్ చేసిన ఈ చట్టం ప్రకారం అమెరికా నుండి సహాయం పొందుతున్న ఏ దేశమైనా సరే అమెరికా శత్రువులకి వ్యూహాత్మక వస్తువులు అమ్మకూడదు. ఒకవేళ అమ్మితే గనక అమెరికా ఆ దేశానికి ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని
వెంటనే నిలిపేస్తుంది. అప్పట్లో భారత్ ఆహార ధాన్యాల కోసం అమెరికాపై ఆధారపడి ఉంది. అందుకే నెహ్రూ గట్టిగా మాట్లాడినా చివరికి వెనకకి తగ్గాల్సి వచ్చింది. భారత ప్రభుత్వం అధికారికంగా మాకు తెలియకుండానే ముంబై పోర్ట్ నుండి ఈ లోడ్ ఎక్కించబడింది అని అమెరికాకు చెప్పింది. కానీ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ ఎగుమతి నెహ్రూ గారికి తెలిసే జరిగిందని, చైనాతో సంబంధాలు బాగుంటాయనే ఉద్దేశంతో ఆయన అనుమతించారని తెలుస్తుంది. కానీ అమెరికా ఆంక్షల హెచ్చరికలతో దాన్ని పొరపాటుగా చిత్రీకరించారు. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ విషయం చెప్పనా? అప్పట్లో ఐబీ డైరెక్టర్ బిఎన్ ముల్లిక్ అండ్ సీనియర్ అధికారులు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్లో ఉండేవారు. ఒకవైపు నెహ్రూ బహిరంగంగానే అమెరికాకు వ్యతిరేకిస్తున్నట్టు కనిపించినా కూడా లోపల మాత్రం కమ్యూనిస్టు చైనా విస్తరణని అడ్డుకోవడానికి అమెరికా సహాయాన్ని కోరుతూ ఉండేవారు. బయటికి సార్వభౌమాధికారం అని చెప్పినా లోపల అమెరికా ఇచ్చే బియ్యం కోసం భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. చైనాను నమ్మి నెహ్రూ గారు అణు ఇంధనాన్ని పంపాలని చూశారు. కానీ అమెరికా హెచ్చరికలతో భారత్ సేఫ్ అయిపోయింది. అప్పట్లో నెహ్రూ గారు నాన్ అలైన్ మూవ్మెంట్ అంటే అలీన విధానం ప్రారంభించారు. అంటే మేము అటు అమెరికా వైపు ఉన్నాము, ఇటు రష్యా వైపు కూడా ఉన్నామని అర్థం. అందుకే అమెరికా అడిగిన వెంటనే ఎగుమతులు ఆపడానికి ఆయన అహంకారం అడ్డుపడింది. మేము ఎవరితో వ్యాపారం చేయాలో అమెరికా మాకు చెప్పడం ఏంటి అని ఆయన కోపగించుకున్నారు. కానీ చివరికి ఆర్థిక అవసరాల కోసం, ముఖ్యంగా అమెరికా ఇచ్చే గోధుమల కోసం నెహ్రూ గారు రాజీ పడాల్సి వచ్చింది. అది అప్పట్లో భారత్ ఎదుర్కొన్న అతిపెద్ద దౌత్యపరమైన చిక్కు. అప్పట్లో థోరియం నైట్రేట్ విలువ కేవలం 40,500 రూపాయలు మాత్రమే. కానీ దానివల్ల భారత్కి అమెరికా ఇచ్చే మిలియన్ల డాలర్ల సహాయం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక చిన్న వ్యాపారం కోసం దేశానికి వచ్చే భారీ ఆర్థిక సహాయాన్ని రిస్కులో పెట్టడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అమెరికా లోపల పడుతున్న సీక్రెట్ భయం ఏంటంటే, భారత్ పంపే ఈ థోరియం చైనాలోని టియాన్జిన్కి చేరితే దాన్ని వాళ్ళు అణు పరిశోధనలకు వాడుకుంటారని, చైనాను ఒక అణుశక్తిగా ఎదగనివ్వకూడదనేది అమెరికా అప్పట్లోనే మాస్టర్ ప్లాన్ వేసింది. భారత్ తెలియకుండానే చైనాకు సహాయం చేస్తుందని అమెరికా భావించింది. ఈ వీడియోలో చూపించిన డాక్యుమెంట్లన్నీ సిఐఏ విడుదల చేసినవి. అందులో ఒక చోట భారత ప్రధానికి ఈ ఎగుమతి గురించి ముందే తెలుసు, కానీ అమెరికా ఒత్తిడి చేయగానే అది అధికారుల పొరపాటుని కవర్ చేశారు అని స్పష్టంగా రాసి ఉంది. అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో నేరం అధికారులది, క్రెడిట్ మాత్రం నాయకులది అనే సూత్రం అప్పట్లోనే మొదలైంది. భారత్ దగ్గర ప్రపంచంలోనే అత్యధికంగా థోరియం నిల్వలున్నాయి. నిజం చెప్పాలంటే అమెరికా ఒకవైపు మనకు సాయం చేసినట్టే. ఎలానో చెప్పనా? చైనాకి మన కేరళ నుండి వెళ్లే ఇసుకను వెళ్లకుండా ఆపడం ద్వారా చైనాలో భారీ ఎత్తున జరగబోయే అణు కార్యక్రమాన్ని కొన్నేళ్ల పాటు వెనక్కి నెట్టగలిగాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కష్టానికి మీ చేయూత. మన దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలంటే ముందు మన దేశం యొక్క గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశం కోసం చేసే నా ఈ ప్రయత్నాల భాగంగా ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.